దక్షిణాది మొత్తానికి నెంబర్ 1 డైరెక్టర్ ఎవరంటే ఎవరైనా సరే ఎస్ఎస్ రాజమౌళి పేరు చెప్పాల్సిందే. ఈ దర్శక ధీరుడు తీసిన ప్రతి సినిమా హిట్టే. మగధీర, ఈగ, బాహుబలి అయితే కొత్త స్టాండర్డ్స్ ని సృష్టించింది. అందుకే అగ్ర హీరోలు రాజమౌళితో జట్టు కట్టాలని తహతహలాడుతుంటారు. కథానాయకులకు ఆ కోరిక ఎక్కువగానే ఉంటుంది. రాజమౌళి సినిమాలో ఆఫర్ వస్తే ఎంత బాగుంటుందో అంటూ 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటారు. వీలున్నప్పుడల్లా రాజమౌళిని కీర్తించేది అందుకే. ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ కూడా అదే బాట పట్టింది. సందర్భం లేకపోయినా తరచూ రాజమౌళిని కీర్తించి పడేస్తోంది. ఇప్పుడు అదే చేసింది. కొంతమంది దర్శకులు ఆఫర్ ఇస్తానంటే కదేంటి అని అడగకూడదు, గుడ్డిగా వాళ్ళని ఫాలో అయిపోవడమే మంచిది. రాజమౌళి లాంటి దర్శకుడు పిలిచి అవకాశం ఇస్తానంటే కథ గురించి అడగడం వెర్రితనమే అంటోంది రకుల్. దాన్ని బట్టి రాజమౌళి సినిమాలో నటించాలన్న ఆశ రకుల్లో ఎంతుందో ఊహించుకోవచ్చు. బాహుబలి అయిపోయాక కొంతకాలం బ్రేక్ తీసుకుంటాడు జక్కన్న. 2017 చివర్లో తదుపరి సినిమా మొదలెట్టే ఛాన్స్ ఉంది. ఈలోగా రాజమౌళిని ఎన్నిసార్లు కీర్తిస్తే రకుల్ కి అంత మంచిది. ఇన్ని పొగడ్తల్లో ఒక్కటైనా జక్కన్న చెవిలో పడకుండా పోతుందా? ఆయన పిలిచి ఆఫర్ ఇవ్వకపోతాడా? రకుల్ ఎత్తుగడ కూడా అదే అయి ఉంటుంది కదూ.